ప్రయత్నం అయితే జరుగుతుంది పెద్దిరెడ్డి రాజకీయ పునాదులు. నేననేది ఇది రాజకీయ పునాది కాదు, హ్మ్. చట్టబద్ధమైనటువంటి పునాదులు ఇవి. హ్మ్. రాజకీయ పునాది అంటే అక్కడ ఇంకొక లీడర్ని తయారు చేసి ప్రోత్సహించి వాళ్ళని హైప్ ఇచ్చి చేయటం, హ్మ్. అప్పుడు రాజకీయ పునాది కదలడం. అవును. హ్మ్. ఈ కేసులతో రాజకీయ పునాదులు కదిలితే చంద్రబాబు నాయుడు ఎదగకూడదు, జగన్మోహన్ రెడ్డి ఎదగకూడదు. హ్మ్. హ్మ్. కేసులు ఇంకొంచెం సింపతి తెచ్చిపెట్టినాయి వాళ్ళకి. హుహు. హ్మ్. కాబట్టి ఈ కేసులతో ఏదో అయిపోతుందని నేను అనుకోను. కానీ ఒకటి వైసీపీని టార్గెట్ చేయడం అంటే ఒక పెద్దిరెడ్డినో, ఒక మిథున్ రెడ్డినో వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే చిత్తూరు జిల్లా దాదాపుగా వైసీపీ క్లీన్ స్వీప్ అయిపోద్దని ఆలోచన ఏమన్నా ఉందా? అంటే మెయిన్ పిల్లర్స్ వాళ్ళే అంటారు ఆ ఏరియాలో వైసీపీకి. ఏమండి, కరుణాకర్ రెడ్డి పట్టించుకుంటాడా? గౌరవం ఇస్తాడు అంతవరకే. హ్మ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టించుకుంటాడా? హ్మ్. వైసీపీలో రాయలసీమలో ఎవడికాడే తోపు. హ్మ్. పార్టీలతో సంబంధం ఉండదా? పార్టీలతో సంబంధం ఏం లేదు. ఎవడికాడే తోపు ఇండివిడ్యువల్‌గా. నియోజకవర్గంలో. హ్మ్. గౌరవం ఇస్తారు. హ్మ్. అంతేగాని వాళ్ళకి బానిసల్లాగా పనిచేసే క్యారెక్టర్లు ఎవరు లేరు. హ్మ్. అవును. మామూలుగా ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులైతే వాల్యూ ఇస్తారు తప్పించి, హ్మ్. మిగతా వాళ్ళు ఏందన్నా అన్నా బాగున్నారా ఏంటంటారు తప్పించి, ఇప్పుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి హ్మ్. నమస్తే సార్ అంటాడు. అవును. అంతేగాని హ్మ్. పెద్దిరెడ్డి ఏమయ్యా నీ లేఅవుట్ అంతా వదిలేసి నాకు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడా? హ్మ్. హ్మ్. కాబట్టి అక్కడ ఏదో మొత్తం ఈయన శాసించేస్తాడు, హ్మ్. అవన్నీ భ్రమ. హ్మ్. కానీ అధికారాన్ని చూసి భారీగా భూదోపిడీ జరిగింది అనేది ఇప్పుడు తెర మీద తీసుకురావాలనుకుంటుంది తెలుగుదేశం. ఎవడు పవర్‌లో ఉన్నా భూదందా జరుగుతా ఉంటది. దాన్ని ఆపాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటోడిది.